కరెంటు ద్రోవులు ఓలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చెప్పడం వాళ్ళ అంకితము. కానీ ఎప్పటికైనా కానీ ఇప్పుడు రైతులకై ఏడబోయి అడిగిన గత ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎక్కడనో కర్ణాటకకి వెళ్ళి తెచ్చి కిరాయి గుండెలను తెచ్చి ఇక్కడ కరెంటు గురించి మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కరెంటు అనేది ఉంటాయి, కరెంటు పోతుందంటే ప్రతి ఒక్క చిన్న వర్క్ ఉంటుంది. ఆ వర్క్ వలన కొంచెం కరెంటు పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు పోతుందని చెప్పడం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడుకి రైతులకు మేలు జరిగింది కానీ నష్టం జరగడం ఎప్పుడు జరగదు, అది రాదు కూడా. 6 గ్యారెంటీ ఆటోల పరిస్థితి అంటున్నారు. ఏడ చూసినా ఎవరు ఎక్కేట వాళ్ళు బస్సులు ఎక్కుతారు, ఆటో ఎక్కేట వాళ్ళు ఆటో ఎక్కుతారు. ఏ కుటుంబం ఎవరు రోడ్డుపైకి రాలేదు. ఆటో వాళ్ళ యోధన ఏమంటే 4 రోజులు ఇప్పుడు ఎట్లుంటుందంటే మన కొత్త ఎద్దులు ఇంటికి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఈ కొత్త ఎద్దుల సంసారం బాగుంటుందని. అంటే కొత్త ఎద్దులు ఉన్నప్పుడు అందరు ఎక్కుతారు, తర్వాత 4 రోజులు అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు ప్రస్తుతం ఎట్లా ఉన్నారో అలా పొజిషనే నడుస్తుంది, మళ్ళీ దానికి ఎలాంటి మార్పు లేదు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే కరువు జిల్లా, వలస జిల్లా అని అంటారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ముందు భవిష్యత్తులో తెలంగాణలో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉందా? అక్కడ చూసుకుంటే ఉపాధి విధంగా చూసుకుంటే చిన్న చితక కంపెనీలు కూడా లేక ఇప్పటికీ బొంబాయికి హైదరాబాద్కి వలసెళ్ళే సందర్భాలు చూస్తున్నాం మనం. అయితే మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలస జీవులు జిల్లా కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినందుకు మాకు కూడా చాలా సంతోషం ఉంది. గత ప్రభుత్వం చేసినందుకు చాలామంది 100లో 75% వలసపోయిన వాళ్ళే ఉంటారు. అలాంటి గవర్నమెంట్ రాకుండా అందుకే జనాలు మార్పిడి కాసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు లబ్ధి దొరుకుతుంది అని కాసి ఆలోచనతోటే ఈరోజు గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ని. అలాంటి గవర్నమెంట్ ఉన్నందుకు రాబోయే రోజులు మా రేవంత్ రెడ్డి గారి పైన మాకు ఉన్న నమ్మకం అలాంటిది కాబట్టి మాము ఎలా మళ్ళీ కరువు ప్రాంతం లేకుండా చూస్తాడనే భావనంతో మేము ఈ కార్యక్రమం కానీ ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా మేము ముందస్తు గెలిపించుకుంటాం. మా సీట్లను కూడా ప్రతి ఒక్కరు మా ఎంపీ సీట్లను కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజల లోపల ఏమంటే ఉందంటే ప్రజలు బీఆర్ఎస్ కేసీఆర్ 10 ఏళ్ళు వేశారు, ఏం చేశారు? 100 రోజులలో చెప్తున్నాం మేము 100 రోజుల స్కీమ్ కండక్ట్ చేస్తామని. మేము వచ్చిన 44 గంటల్లోనే రెండు స్కీములు రిలీజ్ చేశాం. మీరు 10 ఏళ్ళ నుండి ఏం చేసింది ఉంది? 10 ఏళ్ళ నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు కొంతనో మేలవుతుంది కాబట్టి జనాల లోపల మార్పుడి వచ్చి కాబట్టి ఈరోజు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినని మేము కోరుతున్నాం. రాబోయే రోజులలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాబోయే రోజులలో రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి చేస్తామని కంఠబద్ధంతో మేము చెప్తున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త మనసుతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మేమెంత ఉన్నా మీ ఆశీర్వాదం ఉంటేనే మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పార్టీ పట్టుకొమ్మలని చెప్పారు. ఆ మాట మీదనే మేము ప్రతి ఒక్కరం గట్టిగా పనిచేసి మా రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రిని చేసుకుంటామని మేము చెప్తున్నాము.